అంగల్లోనే పోవడం తప్ప నీ దారిలో పోకూడదు. ప్రజల గురించి మాట్లాడడం లేదా? నేను ఇక్కడికి వస్తే ఒక రాష్ట్ర నాయకుడిగా పులివెందల గడ్డ మీదకే వెళ్ళా. పులి కాకరేసా. ఏ మగాడికి ధైర్యం లేదు అక్కడ కూడా. ఇక్కడేదో పెద్ద పెద్ద వేషాలు వేస్తున్నారు. చాలా బాధాకరమైన సంఘటన. చాలా బాధపడుతున్నా. చిత్తూరు జిల్లాలోనే పుట్టా. ఇక్కడే రాజకీయం చేశా. ఇక్కడే పెరిగా. ఈ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జెండాలన్నీ చించేస్తారు. ఎంత అరాచకం, ఎంత అహంకారం అని అడుగుతున్నా. ప్రజలారా మిమ్మల్ని కోరుతున్నా. తంబళ్లపల్లిలో ఉండే నియోజకవర్గంలో ఉండే ప్రజానీకాన్ని కోరుతున్నా. నా మీదనే దాడి చేస్తే మీరు ఒక లెక్క రాక్షసులకి. మీ ఇంట్లో మీరు కాపురం ఉండగలుగుతారా అడుగుతున్నా. మీ ఆశలు లక్ష్యం ఉందా అడుగుతున్నా. అందరం కలిసి ఏం చేయాలా? ఏం చేయాలి? పూడ్చిపెట్టాలి వాళ్ళందరినీ రాజకీయ నుంచి. అందుకే చెప్తున్నా, మగాళ్ళైతే పోలీసులు పెట్టుకుంటా వస్తే తేల్చేసేవాళ్ళు. పోలీసులు కూడా మనల్ని కొట్టారు. తర్వాత పోలీసులు మీ వల్ల కాదు, ఒక్కడిని హ్యాండిల్ చేయలేరు. ఆ కుర్రాన్ని ఒక్కడిని హ్యాండిల్ చేయలేని అసమర్థ పోలీసులు వేరు. మీ వల్ల కాదు. మీకు కూడా మేమేం చెప్తాం నేర్పిస్తాం. పోలీసులు ఏ వల్ల కాదంటే ఏం చేయాలో చూపిస్తాం.